మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రపంచంలో అన్ని దేశాల్లో అక్కడి చరిత్రను తెలిపేలా లైబ్రరీలు, మ్యూజియంలు ఏర్పాటు చేస్తున్న విషయం మనకి తెలిసిందే. అయితే ఆస్ట్రేలియాలో విక్టోరియా మ్యూజియంలు చాలా ఫేమస్. విక్టోరియా ఆధ్వర్యంలో చాలా ఫేమస్ మ్యూజియంలు ఉన్నాయి. అయితే అందులో ఓ మ్యూజియం మాత్రం చాలా స్పెషల్ అండ్ డిఫరెంట్గా ఉంటుంది. అంత కొత్తగా ఆ మ్యూజియంలో ఏముంటుంది అని ఆలోచిస్తున్నారా? ఆ వింత స్పెషల్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆస్ట్రేలియాలో ఓ మ్యూజియం వలసదారుల నేపథ్యంలో డిజైన్ చేశారు. ఏంటి, ఇమిగ్రెంట్స్ థీమ్తో మ్యూజియమా? అవును, దీనినే ఇమిగ్రేషన్ మ్యూజియం అని పిలుస్తారు. ఇమిగ్రేషన్ మ్యూజియం ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ సిటీలో ఉంది. ఆస్ట్రేలియాకు వచ్చిన వలసదారులను ఉద్దేశించి ఆ చరిత్రను తెలిపేలా ఇమిగ్రేషన్ మ్యూజియంను డిజైన్ చేశారు. ఈ ఇమిగ్రేషన్ మ్యూజియం మెల్బోర్న్, విక్టోరియా ప్రాంతంలో వలసలపై ఫోకస్ చేస్తుంది. 1998లో ఇమిగ్రేషన్ మ్యూజియం ఫస్ట్ డివిజన్ను ఓల్డ్ కస్టమ్స్ హౌస్ బిల్డింగ్, ఫ్లైండర్స్ స్ట్రీట్లో ప్రారంభించారు. ఇక్కడ వీడియో ల్యాండ్ సెక్షన్ చాలా ఫేమస్. వీడియో ల్యాండ్ సెక్షన్లో కామెడీ, స్పోర్ట్స్, రొమాంటిక్, డ్రామా, సైఫై, క్రైమ్, డాక్యుమెంటరీ, మ్యూజిక్ సహా ఓల్డ్ ల్యాండ్ ఫోన్స్, మరికొన్ని యాంటిక్ వస్తువులు చూస్తుంటే అలా ఓల్డెన్ డేస్కు వెళ్ళినట్టు ఉంటుంది. ఈ మ్యూజియం G+2 అంటే గ్రౌండ్ ఫ్లోర్ సహా 2 ఫ్లోర్లు స్పేస్లో ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ షిప్ ట్రావెల్ నుంచి ఫస్ట్ ఫ్లైట్ ట్రావెల్ వరకు అన్ని ఆల్ టైమ్స్ను అందుబాటులో ఉంచారు. ఇక్కడ ఫస్ట్ షిప్ ట్రావెల్ నుంచి ఫస్ట్ ఫ్లైట్ ట్రావెల్ వరకు అన్ని టైమ్ లైన్స్ను అందుబాటులో ఉంచారు. ఏ దేశాల నుంచి ఆస్ట్రేలియాకు సముద్ర మార్గాన మెల్బోర్న్లోని అబ్సన్ బేకి వచ్చారో నావిగేషన్ను యానిమేషన్ వీడియో రూపంలో అర్థమయ్యే విధంగా ఉంచారు. ఆ సమయంలో ఆస్ట్రేలియాకు వలస వచ్చి అక్కడకు చేరుకునే మార్గాలు, వాటి ప్రయాణ గడువు, పరిస్థితులు అన్నీ వివరించేలా వీడియో యానిమేషన్ స్క్రీన్లలో ఏర్పాటు చేశారు. అంతేకాదు, ఆస్ట్రేలియాకు వచ్చిన ఇమిగ్రెంట్స్ పని కోసం వారు తెచ్చుకున్న పనిముట్లను సైతం ఈ మ్యూజియంలో పొందుపరిచారు. వివిధ ప్రాంతాలు, దేశాల నుంచి ఆస్ట్రేలియాకు వచ్చిన వారి లగేజ్, వస్తువులు, దుస్తులు, డైరీలు, పుస్తకాలు, లెటర్లు, లాకెట్స్, కంపాస్, వారి ఫోటోలు, ఆర్కెస్ట్రా, మొకాంబో, మ్యూజియం స్టాండ్, ఇలా చాలా యాంటిక్ వస్తువులు ఎగ్జిబిషన్లో పెట్టారు. యుద్ధ సమయాల్లో ఆస్ట్రేలియాకు వచ్చిన సైనికులు, రెఫ్యూజీస్, మెడికల్ కిట్లు, ఆయుధాలు వంటివి మ్యూజియం ఎగ్జిబిషన్లో ఉంచారు. అలాగే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కోసం 1951, 1980 మధ్యలో ప్రపోజ్ చేసిన కొలంబో ప్లాన్ ప్రస్థానం, ఆస్ట్రేలియా ఇమిగ్రేషన్ పాలసీ, అక్కడికి వచ్చిన వివిధ దేశాల స్టూడెంట్స్ వారి కల్చర్స్ గురించి, వారు దేశానికి అందించిన సేవల గురించి ఈ ఇమిగ్రేషన్ మ్యూజియంలో వివరాలు అందుబాటులో ఉంచారు. చూశారు కదా మెల్బోర్న్లోని ఇమిగ్రేషన్ మ్యూజియం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్ టు సుమన్ టీవీ ఆస్ట్రేలియా. సైనింగ్ ఆఫ్.